తెరిచి త్వరగా మనం మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. మనకందరికి బాగా పరిచయం లేఖన భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. 13 నుంచి 18 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు వచ్చి మనిషి కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారనిది. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నానని వాడిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడివైన దేవుడి కుమారుడివైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడివు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే, కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈ మాట మనం బాగా తీసుకున్నాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనందరితోనూ సూటిగాను తేటగాను స్పష్టముగాను అర్థమవు రీతిలో వివరముగా మాట్లాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్ చెప్పిన వాళ్ళందరూ కూర్చోవచ్చు. అయితే కూర్చోవచ్చు మీరు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొద్ది మాటలు మరి ప్రభు చిత్తమైతే మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క వాక్యం కానీ మీరు గమనించినట్లయితే, అందరు ఇక్కడే ఉన్నారా? కుడికి వచ్చారా? మరి దేనికి రాలేదుగా మనం. అయితే ఇక్కడే ఉందాం. అది వచ్చిన సంగతి అడుగుతా ఉన్నాను నేను. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, అందరూ చేసిన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడడు. ఆయన ఎటువంటి కార్యాలు ఇష్టపడతారు అంటే, భూమి మీద ఇది ఎవరు చేయలేరు అంటే దేవుడు అది చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే నమ్మటానికి వీలవవు. అందుకని దేవుడు చేసే కార్యాలను ఏమంటారంటే నమ్మలేని నిజాలు అంటారు. నమ్మలేని నిజాలు. కన్యక గర్భవతి కుమారునికి అంటదా? చెప్పండి ఎవరు? అవుతుందా? 4 రోజులు పాతి పెట్టిన తర్వాత పైకి లేస్తాడా? మరి దేవుని కార్యాలు ఎలాగున్నాయి? నమ్మలేని నిజాలు, నమ్మటానికి వీలు కానివి, కానీ నమ్మి తీరాలి. 90 ఏళ్ల స్త్రీ కుమారునికి అంటదా? అంటదా? కానీ కన్నదా? నమ్మాలా వద్దా? ఎందుకు నమ్మాలి చెప్పండి? నేను చెప్తాను. దేవుడి కార్యం ఎందుకు నమ్మాలంటే అది బైబిల్లో రాసి ఉన్నది. అది బైబిల్లో రాసి ఉన్నది. నా పద్ధతి ఒకటి చెప్తాను. చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నా. బైబిల్లో దేవుడు ఏది రాశాడో నువ్వు అది నమ్ము. అది నమ్ముతానే ఉండు. అది జరుగుద్దా లేదా అన్నదో నమ్ము. ఎందుకంటే రాసిన దాన్ని దేవుడు జరిగించే దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇస్తే కట్టుబడే దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేసే దేవుడు. నువ్వు మొరపెడితే నీ కన్నీరు చూసే దేవుడు. నీకు సరైన సమయంలో ఆయన తప్పక సమాధానం ఇచ్చి తీరుతాడు. కాబట్టి నీ విశ్వాసం ఎలాగుండాలంటే దేవుడు కార్యము జరిగిస్తాడు అని నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. అయితే మనమేమనుకుంటామంటే దేవుడు ఈ పూట వచ్చేయాలి, ఈ గంట వచ్చేయాలి, ఈ నిమిషంలో వచ్చేయాలి, దేవుడు ఈ రోజు చేసేయాలి, ఈ సంవత్సరం అయ్యేలోపు చేసేయాలి మనం అనుకుంటాం. దేవుడు ఏమనుకున్నాడు అది చేస్తాడుగా, నువ్వు అనుకున్నది చేయడు. గట్టిగా చెప్తారా? కానీ ఇప్పుడు ఆమె చెప్పారు కానీ మనం మాత్రం ఈరోజు చేసే ప్రభు అంట. ఇప్పుడే అదిగో చూసారా? గమనించేది ఇక్కడ మనకి ఎలాగుంటుందంటే, అందుకే ఆయన చేయగల సముద్రుడు కాబట్టి ఆయన మీద నమ్మకాన్ని బట్టి ఇప్పుడు చేసే ప్రభు అంటున్నాం. అయితే గమనించండి, ఇంకో రహస్యం చెప్పనియండి. దేవుడు ఎప్పుడు నీ పరిస్థితి చూడడు. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు నీ పరిస్థితి చూడడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ విశ్వాసం కలిగి ఉన్నావో చూస్తాడు. నీకు ఈ తేడా తెలియాలి. దేవుడు నేను కష్టాల్లో ఉంటే ఎందుకు సహాయం చేయట్లేదు? కష్టాల్లో ఉంటాయి కాదు, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే సహాయం చేస్తాడు. క్రైస్తవులందరూ తెలుసుకోవాలి సంగతి అండి ఇది. నేను కష్టాల్లో ఉంటే దేవుడు చూస్తా ఊరు కూడా అనొద్దు. నువ్వు కష్టాల్లో ఉన్నా, సుఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు వచ్చి రంగం మీదకి వచ్చి పనిచేస్తాడు. నువ్వు సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, మనసులో ఉన్న విశ్వాసం లేకపోతే దేవుడు రాలేడు. కాబట్టి ఈరోజు మనకి ఏం కావాలి? నీ పరిస్థితితో దేవుడికి సంబంధము లేదు, నీ కష్టంతో సంబంధము లేదు, నీ ఇబ్బందితో సంబంధం లేదు. దేవుడికి దేంతో సంబంధము? ఎవరి విశ్వాసము? మన విశ్వాసమా? సంఘం విశ్వాసమా? తాతల విశ్వాసమా? తండ్రుల విశ్వాసమా? పాస్టర్ గారుల విశ్వాసమా? ఎవరు సమాధానం చెప్పరు ఈ పూట. ఎవరి విశ్వాసం చెప్పరే గట్టిగా. మరి ఎవరి విశ్వాసము?
మన పక్కింటి వాళ్ళ విశ్వాసం సరిపోదు, నా విశ్వాసము దేవుని ఇక్కడ తీసుకొస్తుంది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది చూడండి, విశ్వాసము త్వరగా రాదు, వస్తే పోదు. విశ్వాసం వస్తే కార్యం చేయకుండా ఉండదు. అయితే విశ్వాసం వస్తే ఏం చేస్తాడు, దాంతోపాటు దానికి ఒక తోబుట్టు ఉంది, దాని పేరు సహనం, అది కూడా తీసుకుని వస్తుంది. ఈ రెండు కలిస్తేనే పని చేస్తుంది. ఆ రెండు లేకుండా దేవుడు పని చేయడు. నిజమేనా కదా? ఒకసారి అమలాపురం వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ ప్రార్థన వసలోకి వచ్చి అంటుంది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నది. ఏమ్మా దేని గురించి అన్నా, పిల్లలు లేరు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నది. సరే భర్తను కూడా పిలువన్నాం. ఇద్దరు వచ్చారు, ప్రార్థన చేయబోయాను. చూస్తే ఇద్దరు యవనస్తులాగా అనిపించారు. అమ్మా పెళ్ళి ఎంతకాలం అయింది అన్న. అప్పటికి ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? మా అత్తగారు తిడుతున్నారు, 2 పిల్లలు లేరు. సరే ఎందుకు అనుమానం వచ్చి ఒక చిన్న ప్రశ్న అడిగా, అమ్మ ఎంతకాలం అయింది పెళ్ళి అయ్యాను? 3 నెలలు అయింది పాస్టర్ గారు. ఏంటది? పెళ్ళి 3 నెలలు అవ్వటం, అత్తగారు తిట్టటము, పిల్లలు పుట్టలేదు అంటము, ఈమె ఏడవటము, మాకు పిల్లలు కావాలి ప్రార్థన చేసిన పాస్టర్ గారు అంటము. ఉందా సహనం అంటున్నా? ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, విశ్వాసం మాత్రం ఉంది, సహనం ఉండదా? ఈరోజు మనకున్న సమస్య ఏంటి? గట్టిగా చెప్పరే, ఒకసారి లేని వాళ్ళు చెప్పండి. కావాలి మనకి. ఈరోజు మనకి తెలియాల్సిన సంగతి ఏంటంటే, కేవలం బైబిల్ చదివితే సరిపోదు, కేవలం చర్చికి వెళ్తే సరిపోదు, లేదంటే పాస్టర్ గారి ఫోటో యేసుప్రభు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. అక్కడ తైపోలా. ఎందుకంటే మన దేవుడు బొమ్మల దేవుడు కదా, మన దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి కేవలం ఇంట్లో యేసుప్రభు బొమ్మ పెట్టుకుని, మరియమ్మ బొమ్మ పెట్టుకొని, అయ్యా ప్రభు మా ఇంటికి వచ్చేసా, మా ఇంట్లో ఉన్నావు నువ్వంటే దేవుడు అటువంటి దేవుడు కాదు. మన దేవుడు జీవం గల దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సహాయం చేసే దేవుడు, మొరపెడితే ఆయన దిగి వచ్చే దేవుడు, కన్నీరు కాస్తే తుడిచే దేవుడు, ప్రార్థిస్తే నమ్మకం కలిగి ఉంటే వచ్చి కార్యం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాసము దేవుడు ఒక వాక్యం మీద పెట్టి ఉంచు. అటుపక్కన ఇటుపక్కన చూడొద్దు. నువ్వు అటు ఇటు తొలగటానికి వీల్లేని విశ్వాసం కలిగి ఉంటే దేవుడే కిందకి దిగి వచ్చి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నాకు చిన్న మాట గుర్తొచ్చింది. మిమ్మల్ని చూస్తే బైబిల్లో ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నది. మీకు అందరు జ్ఞాపకం ఉంటుంది. అమ్మ స్త్రీలు మీకు అందరూ తెలుసు అది ఎంత భయంకరమైన సమస్య. 12 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉన్నది ఆమె దగ్గర. అయితే ఆమె నమ్మకం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి పోయి ప్రార్థన చేయమని అడగల. ఏంటండి అడిగినదా? మరి ఆమెకి ఎలా తగ్గాలి? ఇప్పుడు ఎలా తగ్గాలి? ఆమె అనుకున్నది, ఆయన నన్ను చూడకపోయినా పర్వాలా, నేను ఆయన దగ్గరికి పోకపోయినా పర్వాలా, ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయకపోయినా పర్వాలా, నేను ఆయన కనబడకపోయినా పర్వాలా, కానీ ఆయన ధరించుకున్న ఆమె ఒకటి నమ్మింది, యేసుక్రీస్తు అంటే భూమి మీదకి వచ్చాడు, నడుస్తున్న వాక్యమై ఉన్నాడు. ఆమె ఏం నమ్మిందంటే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము ధరించిన వస్త్రపు చెంగుని ముట్టుకున్న చాలు నాకు స్వస్థత వస్తుంది. ఈరోజు మనం ఏం కోరుకుంటాం? వినబడలేదు చెప్పండి అమ్మ గట్టిగా. పాస్టర్ గారు రావాలి, రాకపోతే ఆయన ఊరుకుంటావా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళా, మా ఇంటికి ఎందుకు వస్తారు? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కానుక ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారు, ఎందుకని వెళ్ళామాట. కానీ ఈరోజు నీ విశ్వాసం ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారని బాధ, నీ ఇంటికి రాలేదని బాధ. అయితే రెండు నీకు ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే నువ్వు ఎవరిని కోరుకోవాలి తెలుసా? క్రీస్తుని ఇంటికి రావాలని కోరుకోవాలి, వాక్యం ఇంటికి రావాలని కోరుకోవాలి, ఆయన కృప ఇంటికి రావాలని కోరుకోవాలి, ఆయన నుంచి నీకు స్వస్థత రావాలని కోరుకోవాలి. నీ ప్రార్థన, నీ దృష్టి ఆయన మీద ఉండాలి, మనుషుల మీద కాదు, వ్యక్తుల మీద కాదు, సంఘం మీద కాదు. నీ విశ్వాసం క్రీస్తు మీద ఉండాలి, పరిపూర్ణమైన ఆయన యొక్క వాక్యం మీద ఉండాలి, ఆయన కాచే రక్తం మీద ఉండాలి, దాని నుంచి వచ్చిన స్వస్థత మీద ఉండాలి. నమ్మగలరా? నమ్మేవాళ్ళు వచ్చారా? ఆమెను చెప్పేవాళ్ళు వచ్చారా? చేతులు తెచ్చారా? నోళ్ళు తెచ్చారా? మీ దగ్గర ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్తారా? అయితే ఒకసారి ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న సెకండ్ మీకు జ్ఞాపకం చేయండి. ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటుందంటే, అందరి ముందు నేను ఆయన ముందుకు పోతే బాగోదు, నాకు ఈ సమస్య ఉంది అనుకుంటారేమో. కాబట్టి నేనేం చేస్తాను, ఆయన గుంపులో ఉండగా ఆయన దగ్గర పోయి ఏదో రకమైన వస్త్రపు చెంగును ముట్టుకుండా స్వస్థ వస్తుంది. ఇప్పుడు ఆమె దగ్గర విశ్వాసం ఉందా? ఎంత ఉంది? కాదు కదా, నాకు కావాలి సమాధానం రావట్లేదు. ఆమెకి ఎంత ఉంది విశ్వాసం? నేను చెప్పనా? మనకంటే ఎక్కువ ఉంది. అయిపోలా? ఇప్పుడు మనకి ఎట్లాంటి విశ్వాసం కావాలి? ఆమెకున్న విశ్వాసం కావాలా? ఆమెకున్న విశ్వాసం ఏంటి తెలుసా? క్రియలు చేసే విశ్వాసము. ఈరోజు మనకు కూడా విశ్వాసం ఉన్నది, అయితే క్రియలు చేయటంలా, అది మన సమస్య. నేను ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా, అయినా కానీ దేవుడు ఎందుకో మా లైన్లోకి రావట్లా, వచ్చిన మా ఇంట్లోకి రావట్లా, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోతున్నాడు. నేను ఇంకేం చేయాలి? ఇంక దేవుడికి నువ్వు ఎప్పుడైతే ఇలాగ అనుకుంటున్నావో దేవుని దగ్గరికి రాని రాడు. కోపడు మాక, నీకు బలం కలిగించే ఒక మాట చెప్తా, ముందు ఆలోచన మాని. దేవుని దగ్గర రావాలంటే నీ సొంత ఆలోచనలు మాని.
మీ వీధిలోనే దేవుడు ఇంకొకరు స్వస్థపరిచి సంతోషపడు. ప్రభువా వాళ్ళని స్వస్థపరిచేవాడు, నిశ్చయంగా ఎక్కడి దాకా వచ్చావు కదా, నువ్వు మా ఇంటికి కూడా వస్తావు ప్రభువా. నీ విశ్వాసం ఎలాగుండాలి? బెతెస్దా కొనే దగ్గర ఆయన 38 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. ఆయన ముందు ప్రతి సంవత్సరం ఒక్కొక్కడు స్వస్థత పొందుకొని పోతున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. వాళ్ళని చూసి అసూయపడ్డా, ఈర్ష్యపడ్డా, ద్వేషించాడా, వాళ్ళు తిట్టుకున్నాడా, వాళ్ళు చూసి ముఖం తిప్పేసుకున్నాడా? చెప్పుకోవాలి. ఆయన అంటున్నాడు, నా కళ్ళ ముందు నువ్వు వచ్చావు, స్వస్థత పొందుకొని పోతున్నావు, ఒకరోజు నేను కూడా స్వస్థత పొందే ఇక్కడి నుంచి బయటికి పోతాను. అదే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, గమనించండి, అతను కలిగి ఉన్న విశ్వాసం కొరకు యేసుక్రీస్తు కిందకి రావాల్సి వచ్చింది. దూతలు వచ్చి నీటిని కదిపితే ఇతను కిందకి దిగటల్లా. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అంతమందిని దాటుకొని ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, దూత వచ్చి నీళ్లు కదిలిస్తాడు కదా, నువ్వు కిందకి ఎందుకు పోవటల్లా అంటే ఆయన అంటున్నాడు, ప్రభా నాకు ఎవడూ లేడని. ఓ మాట గుర్తుపెట్టుకోండి, నీకు ఎవడూ లేకపోతే ఒక్కడే ఉన్నాడు. చెప్తారా ఆయన పేరు ఒకసారి? తెలిస్తే చెప్పండి, లేకపోతే వద్దు. నమ్మితే చెప్పండి, లేకపోతే వద్దు. ఒప్పుకుంటే చెప్పండి, లేకపోతే వద్దు. నీ మనసు అంగీకరిస్తే చెప్పండి, లేకపోతే వద్దు. నీ హృదయం చెప్తే చెప్పు చాలా పేరు ఒకసారి. ఏం పేరు అది? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఆ బెతెస్దా కొనేటి దగ్గరే కాదు, ఆ సిలోమె కొనేటి దగ్గరే కాదు, ఈ రాత్రి ఇక్కడ కూడా స్వస్థపరిచే దేవుడే, ఈ గుడారంలో కూడా స్వస్థపరిచే దేవుడే. ప్రైజ్ ది లార్డ్. నమ్ముట నీ వలన అయితే ఎవరికి ఎవరికి అంటున్నా, వినపడలేదు నాకు. ఎవరికి? ఎవరు నమ్మాలి? రక్తం ఎవరి కోసం? స్వస్థ ఎవరి కోసం? కృప ఎవరి కోసం? క్రీస్తు వచ్చింది ఎవరి కోసం? మళ్ళా వచ్చేది ఎవరి కోసం? వెలుగు శరీరం ఉన్నది ఎవరి కోసం? పరలోక రాజ్యం ఎవరి కోసం? నిత్యత్వం ఎవరి కోసం? ప్రైజ్ ది లార్డ్. అన్నీ నా కోసమే. రైట్. ఇప్పుడు క్రీస్తు కొరకు ఏం చేసావు చెప్పు. ఇంత క్యాకేసారు, టెంట్ కూడా కదిలింది. ఇప్పుడు చెప్పరే ఒక మాట, క్రీస్తు కొరకు ఏం చేసావు ఒక్క మాట చెప్పరాదు నాకు. పాస్టర్ గారు ఆదివారం చర్చికి పోతలా, ఎవరి కోసం వెళ్తావు చర్చికి? క్రీస్తు కొరకు ఏం చేసావు అని అడిగాను. ప్రశ్న అర్థం కాలేదా? క్రీస్తు కొరకు ఏం చేసావు? వినపడలేదు. చూసారు ఎంత చప్పుడు లేకుండా సైలెంట్గా అయ్యారో. అన్నీ మన కోసమే, అన్నీ నా కోసమే. దేవుడి కోసం మనం ఇంకేమి చేయాల. దేవుడి కోసం చేసే పని ఒక్కడుంది చెప్పనా? చేస్తారా? చేస్తామని ధైర్యం ఉంటే చేయొద్దండి. చాలా మందికి ధైర్యం రాలేదు. ఉంటే నమ్మకంగా చేద్దాం, లేకపోతే వద్దు. ఎవరు లేదు. చాలా చేతులు, 2 చేతులు ఇచ్చాడు దేవుడు. ఇలాంటప్పుడు చేయి పైకి లేపడానికి ఇచ్చాడు. నేను నిజంగా దేవుడి కోసం ఏదైనా చెయ్యాలంటే ఇదే రైట్ టైం. ఒక గొప్ప సేవకుడు అంటున్నాడు, దేవుడి కొరకు ఏదైనా చేయాలంటే ఇప్పుడే చెయ్యన్నాడు. ఏంటి ఇప్పుడే చేయగలిగిందంటే ఒక్కటే, దేవుడి కొరకు ఆత్మను సంపాదించటం, దేవుడి కొరకు సువార్త చేయటము, నశించిపోయిన దేవుడి వైపు తిప్పటము, సరిగా లేనోళ్ళకి, బాగోలేని వాళ్ళకి, ఇబ్బందులో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్నవాడికి, దేవుడు ఎవరో తెలియక తిరుగుతున్న వాళ్ళకి నీవు పోయి నీ యొక్క సాక్ష్యం వాళ్ళతో పంచుకున్నప్పుడు వారు ఆత్మలో బలం పొందుకుంటారు, విశ్వాసంలో బలం పొందుకుంటారు, వాళ్ళు దేవుడి వైపు తిరుగుతారు, వారు రక్షణలోకి వస్తారు, దేవుడి చిత్తమేంటి తెలుసుకుంటారు. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలంటే నువ్వు కొద్దిగా సమయం తీసుకొని పోయి సువార్త చేయాలి. చేద్దామా? సరిపోలే చదువుతారు. ఎంత కష్టంగా, ఎంత భారంగా చేతుతుందో చూసారా? ప్రభా నాకు ఒక ఇల్లు ఇస్తావు ప్రభా అంటే ఎంతమందికి కావాలని ఎంతమంది చేతులు ఎత్తుతాం? 2 చేతులు పైకి ఎత్తమప్పుడు అంతేనే కదా. ఎందుకని ఈ మాట పలుకుతా ఉన్నానంటే, భూ సంబంధమైన వాటికన్నా పర సంబంధమైన శాశ్వతమైనది. నువ్వు దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఇక్కడైనా నీ కొరకు వస్తాయి. ఈ పెద్ద సంగతులు గానే కాదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ ఒక్క వ్యక్తి కలిగిన విశ్వాసం బట్టి వారు కలిగిన విశ్వాసం కొరకు యేసుక్రీస్తు కిందకొచ్చి బెతెస్దా కొనే దగ్గర వాడిని స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీ ఆ సంగతులు ఉన్నది, ఈయన ఆయన్ని స్వస్థపరిచాడు అంటే ఖచ్చితంగా నాకున్న సమస్య కూడా పోతుంది. కాబట్టి నేను స్వస్థత పొందుకుంటే అందరూ నన్ను చూస్తారు. అందరి ముందు నేను అవమానం పాలయ్యేదానికన్నా నేను కనబడకుండా పోతే వెలుగు. ఇంకో రహస్యం తెలుసా? బైబిల్లో ఆమె గురించి కొద్దిగా రాయబడింది, చరిత్రలో చాలా ఉన్నది. ఆమె తనకున్న ఆస్తి మొత్తం అమ్మేసింది ఆ వ్యాధి పోగొట్టుకోవడానికి. భర్త వదిలిపెట్టేశాడు, పిల్లలు వదిలిపెట్టేశాడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు. ఆమె ఒకటి అనుకుంది, ఈ రోజు నేను పోయి ఎలాగైనా యేసుక్రీస్తు వస్త్రపు చెంగును తాకాలా, నేను స్వస్థత పొందుకోవాలా, ఇక్కడ స్వస్థత తప్ప నాకు ఇంకెక్కడా లేదు. ఏమని చూడండి, మనం అన్ని చోట్లకి పోయి చిట్ట చివరకు వచ్చేది యేసుక్రీస్తు దగ్గరికి. అంతేనా? అన్నీ పోగొట్టుకున్నాక, అంత అయిపోయాక హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 ఇక మా వల్ల కాదు పో అన్నాక అప్పుడు ఇంకేం పద యేసుక్రీస్తు దగ్గరికి పోదాం.
ఇప్పుడు ఆమె కూడా ఏమనుకునేది, ఆమెకున్న ఆస్తి మొత్తం పోయేదాకా తిరిగింది. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, భర్త, పిల్లలు, కుటుంబం, బంధువులు అందరూ వెలివేశాక ఇప్పుడు లాస్ట్ నమ్మకం ఏమంటే ఆయన దగ్గరికి పోవాలి, స్వస్థత పొందుకోవాలి. కానీ ఆయన దగ్గరికి రావటం ఈజీయా? కాదండి. పెద్ద గుంపులో ఉన్నాడు. ఆ గుంపును దాటి ఆమె రావటం చాలా కష్టమైన పరిస్థితి. ఆమె ఎలాగొచ్చింది తెలుసా? మీరు బైబిల్ కానీ చదివితే ఆయన వస్త్రపు చెంగు అంటే అది పైన ఉండదు, కింద ఉంటుంది. ఆయన పైన ఇక్కడి నుంచి ఉన్న వస్త్రపు చెంగు ఇక్కడ దాకా వస్తే, ఈ దాదాపుగా యాంకిల్ దాకా వస్తే, యాంకిల్ దగ్గర అంటే మడమ దగ్గర ఉన్న వస్త్రాన్ని ముట్టుకోవడం కోసం ఆమె రావాలంటే గుంపులో నిలబడి రాలేదు. ఎలాగ రావాలి? కొంచెం గట్టిగా చెప్పండి. మోకాళ్ళ మీద వంగి రావాలి. నేనంటా నువ్వు మొట్టమొదటిగా క్రీస్తు దగ్గర రావాలంటే, ఆయన నీ జీవితంలో ఒక కార్యం చేయాలంటే, నీ ప్రార్థనాలంటే నీ మోకాళ్ళ మీద ఆయన దగ్గరికి రావాలి. నీ మోకాలు వంచు. వంగని ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగి తీరవలసి ఉన్నది. అప్పుడు సమాధానం దగ్గరికి రావాల్సి ఉన్నది. నీ హృదయాన్ని ఆయనకి అప్పచెప్పుకున్నప్పుడు ఆయన లోపలికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మోకాళ్ళ మీద మా కిందకి వంగి వెళ్తుంటే మీరు గమనించండి, అంత పెద్ద గుంపులో ఆయన వెళ్తా ఉంటే, ఆయన దగ్గరికి పోవాలంటే మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఎంతమంది ఆమె చేతులు దొక్కుంటారు? ఆగిందా? నెప్పులు వచ్చినాయి, చేయి దొక్కారు, ఏమనుకున్నది? దొక్కారు అనుకున్నది. కానీ ఆమెను ఆపగలిగిందా నొప్పి? నేను అదే అంటున్నా, ఈరోజు మనం చర్చికి వస్తా ఉంటే ఎవడన్నా ఏదో ఒక మాట అనగానే వినపడలా. చెప్పరేమ్మా, మీకు తెలియనివా? కొత్త ఏమని చెప్తున్నాను నేను. చర్చి మానేమో ఆమె చర్చికి పోతే ఆమె చర్చికి రాను నేను. పాస్టర్ గారు తేల్చుకోండి, ఆమె రావాలా నేను రావాలి, మీరు తేల్చుకోండి. పరీక్ష ఎవరు? పాస్టర్ గారు రాయాలా? అంతేనా? అయితే ఇక్కడ సమస్య ఏంటి? నువ్వు వస్తే చర్చికి ఎవరి కోసం? నీ కోసం వస్తే ఆ సంగతి నీకెందుకు? నా మాటలు మీకు అర్థమవుతుంది. మనకి ఎక్కువ సమస్యలు ఇయ్యే. చర్చిలో మనకంటే ఏ సమస్య ఉండదు, చుట్టుపక్కల కోసం మనం పోయే సమస్యలు మనం పడతా ఉంటాం. కాబట్టి అపవాదిని తప్పించడానికి వాడు ఎంచుకున్న మార్గం ప్రార్థనను ఆపేలాగా చేయటం. అది నువ్వు మొట్టమొదటిగా దాటు. ఇప్పుడు ఆమెకు వచ్చే నొప్పి కానీ బాధ కానీ అన్నిటిని దాటుకొని దొక్కారు ఆయన దగ్గరికి పోవాలి అంటే ఆ సమస్య, ఆ శోధన, ఆ బాధ, ఆ నొప్పి ఆమెను ఆపలేకపోయింది. ఈరోజు నీ చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు ఎవరిని విమర్శ చేసినా నువ్వు వచ్చేది ఆపొద్దు. ప్రతిఫలం పొందుకున్నాక వాళ్ళు కూడా నిన్ను బట్టి సంతోషిస్తారు. ఏమా? మరి ఈ కుటుంబంలో మీరు చూశారు, ఆ కుటుంబం సాక్ష్యం అంటే మీరు విన్నారు. కొంచెం పెద్దదైనప్పటికీ సాక్ష్యం అంటే చక్కగా విన్నారు అనుకుంటున్నాను నేను. పర్వాలేదు కదా, ఎందుకంటే ఆమె బాధ అది వేరే కాదు, విమర్శ చేయటం కాదు. ఆమెకున్న బాధ అంతా ఎలా చెప్పుకోవాలని అలా చెప్పుకున్నది. దేవుడు చేసిన మేలు గురించి, ఆమె పడ్డ కష్టం గురించి, వచ్చిన విమర్శల గురించి, వచ్చిన శోధన గురించి, వాటన్నిటిలో నుంచి దేవుడు ఎలా తీసుకొచ్చాడో ఆమె చెప్పుకున్నది. అది ఒక రోజుది కాదండి. అందుకే అంటాను, సాక్ష్యం ఏంటంటే 2 మాటలు చెప్పడానికి ఎప్పుడు అవ్వదు. దానికి ముందు వెనక తెలిస్తే మనకి ఆ భారం ఏంటి అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దాటుకున్న తర్వాత దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆ సాక్ష్యం బట్టి ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నాం. అంతేనే కదా? బైబిల్లో ఇంకో చిన్న సంగతి ఉన్నది. ఒకరోజు ఒక స్త్రీ పని చేసుకుంటా ఉంటే ఆమెకున్న 10 వెండి నాణ్యాలు ఒక వెండి నాణ్యం పోయినది. ఆమె ఇల్లంతా ఎతికి ఆ వెండి నాణ్యం దొరికిన తర్వాత ఏం చేసింది? ఎవరు బైబిల్ ఇవ్వట్లేదు. అయితే వెండి నాణ్యం దొరికింది. దొరికాక ఏం చేసింది? అందరిని పిలిచి, ఇరుగు పొరుగు అని పిలిచి విందు చేసింది అన్నమాట. అంటే సాక్ష్యం చెప్పుకున్నది. ఈరోజు జరుగుతుంది కూడా అదే. వాళ్ళ కుటుంబంలో పోయిన సంతోషం మళ్ళా దొరికింది, ఆనందం మళ్ళా దొరికింది. తన కుమారుడు మొగలకు మళ్ళా సంతోషం వచ్చింది, తన ఇంట్లోకి మళ్ళా సంతోషం వచ్చింది. మా బాధ పోయింది అని ఒక సాక్ష్యం వాళ్ళ ఇంటికి వచ్చింది. అందుకని ఈ కొడుకు ఏర్పాటు చేయటం అనేది. అంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఎదుగో మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఇప్పుడు ఆ స్త్రీ కూడా ఏం చేసిందంటే, ఈ బాధలు కొద్ది రోజులు ఉంటాయి, కొద్దిసేపే ఉంటాయి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తును సమీపిస్తున్న కొద్ది కష్టాలు ఎక్కువే అవుతాయి, తక్కువగా. ఒక మాట చెప్తాను, దయచేసి ఎవరేమనుకోమాకండి. ఎవరైనా పాస్టర్ గారు నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రా, నువ్వు చర్చికి రా, నీ కష్టాలన్నీ పోతే నీ జీవితం బాగుంటుందంటే నమ్మకండి. ఆ మాట అసలు. యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాలి, నా దగ్గరికి వస్తే మీ కష్టాలు పోతాయి అని. వస్తాయి, ఇష్టమైతే రండి. మీకు నిజం చెప్పాలి, నిజమే చెప్తాను నేను. కష్టాలు వస్తాయి, ఇష్టమైతే రండి. అయితే కష్టాలు పోతాయి, ఇష్టమైతేనే రండి. నీకు రహస్యం చెప్తా, నువ్వు క్రీస్తుని నమ్మినా కష్టం వస్తుంది. ఇంకెందుకు భాష గారు చర్చికి రావటం? ఇంకెందుకు రావడం చర్చికి భాష గారు? ఎంత పెద్ద కూడికి పెట్టారు, మళ్ళా రహస్యం చెప్పాలి కదా. ఏంటి తేడా అంటే, తేడా ఏంటో చెప్పరా? నీ కష్టములో నీకు తోడుగా ఉండేవాడు క్రీస్తు.
ఆ భారం నీ మీద పడకుండా చూసేవాడు క్రీస్తు. దాని నుంచి ఎలాగ బయట తీసుకొచ్చేవాడో ఆయన పేరే క్రీస్తు. ఆ సమస్యలో ఎక్కువ కాలం ఉండనీయకుండా బయట తీసుకొచ్చి నీ జీవితంలో ఒక సాక్ష్యం ఇచ్చి నిన్ను జయశాలిగా మార్చేవాడే ఆయన పేరే క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. అక్కడున్న మరణం వస్తుంది, ఇక్కడున్న మరణం వస్తుంది. తేడా ఏంటంటే ఇక్కడ మరణించిన రక్షణలోకి నువ్వు వచ్చావు కాబట్టి నీకు నిత్యత్వం ఉంటుంది. అది లేకుండా మరణిస్తే మన పాతాళం పోయేదిగా ఉంటుంది. కాబట్టి స్వస్థత కొద్దిసేపే ఉంటుంది, సాక్ష్యం కొద్దిసేపే ఉంటుంది, రక్షణ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి సాక్ష్యాలు ఇచ్చింది దేనికంటే ఆయన వాక్యంలోకి ఆకర్షించడానికి, సంఘంలోకి ఆకర్షించడానికి, ఆయన కృపలోకి ఆకర్షించడానికి, ఆయన యొక్క సత్యం తెలుసుకోవడానికి, ఆయన యొక్క రక్తం కిందకి రావడానికి, మన పాపాలు కడిగేసుకోవడానికి, తప్పులు కడిగేసుకోవడానికి, పాత జీవితం విడిచిపెట్టడానికి, అంత మాత్రమే కాదు నిత్యత్వంలోకి రావటానికి. ఒక ప్రశ్న అడగచ్చా? కోపం రాకపోతే మీకు అడగచ్చా లేదా? ఎవరు సమాధానం చెప్పట్లా. కోపం వచ్చినట్టు ఉన్నది. అయినా కానీ అడుగుతా నేను, చర్చికి ఎందుకు వెళ్తున్నారు? ఒక్కళ్ళు తెచ్చారు సమాధానం. చర్చికి వెళ్తారా లేదా? అందరూ ఎందుకు వెళ్తారు? సమస్యలు తీరాలి, జబ్బులు పోవాలి, కొద్దిమంది మా అత్తగారు పోవాలని ప్రార్థన కూడా చేసుకుని వస్తారు. మా అత్తగారు పోవాలి, మా అమ్మగారు ఎంతకాలం ఉంటారు ప్రభు వాళ్ళు, మా అత్త వాళ్ళని తీసుకెళ్ళిపో ప్రభు. నువ్వు దీని కొరకు వస్తే నీకు ఇంకా దేవుడు తెలియలేదని కోప్పడమాకండి. ఇంకా నీకు దేవుడు తెలియలా. దేవుడు చేసే కార్యాలు తెలిసింది కానీ దేవుడు తెలియలా నీకు. స్వస్థతల వరకు వచ్చి ఆగిపోయావా? దేవుడు కార్యాలు చేస్తాడు అంతవరకు వచ్చావా? దేవుడు కార్యాలు తెలిసి కానీ దేవుడు నీకు తెలియలా. దేవుడు కిందకు వచ్చాడు నీకు ఫస్ట్ తెలియాలి. ఆ రక్తం ఎందుకు కాచాడు నీకు తెలియాలా. ఎందుకని ఆయన నేను మరలా మీ కొరకు వచ్చి మేము పరలోక రాజ్యం తీసుకుపోతాను, నేనుండు చోట మీరుండులాగా మీ కొరకు నివాస స్థలంలో సిద్ధపరుస్తాను ఎందుకు చెప్పాడు నీకు అర్థమైతే నువ్వు చర్చకొచ్చే విధానం మారుతుంది, నువ్వు చేసే ప్రార్థన విధానం మారుతుంది, నువ్వు నమ్మే విధానం మారుతుంది, నువ్వు వాక్యాన్ని చదివే పద్ధతి మారుతుంది, సమస్య మారుతుంది. ఈరోజు మనకి ఎందుకు మన చర్చికి వెళ్తున్నామంటే భూ సంబంధమైన కార్యముల కొరకు చర్చికి వెళ్ళే వాళ్ళు పరిపూర్ణ క్రైస్తవులు కాదండి. వారి పేరు నామమాత్ర క్రైస్తవులు. మన నామమాత్ర క్రైస్తవాన్ని ఎప్పుడో దాటేస్తున్నాం. ఈరోజు మనము పరిపూర్ణమైన క్రైస్తవుల్లోకి వస్తున్నాం. ఏంటి పరిపూర్ణ క్రైస్తవం అంటే ఇక్కడవన్నీ తాత్కాలికము, శాశ్వతమైన దేవుడు పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. నేను దాని కొరకు చర్చికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నేను మారాలంటే దేవుడి కార్యాలు చూడాలి, వాక్యం వినాలి, ప్రార్థించాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఆయన కృపేంటి తెలుసుకోవాలి, ఆయన యొక్క వాక్య మర్మేంటి తెలుసుకోవాలి, ఆయన ఎందుకు కిందకు వచ్చాడు, ఎందుకు రక్తం కాచాడు, ఎందుకు సమాధిని బద్దలు చేశాడు, నాకు తెలియాలా వద్దా? మరి అందరూ కామగా ఉంటారండి. నాకు ఒక్కడికైనా మీకు కూడా తెలియాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నప్పుడు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, తొక్కుతున్నారు, తోసేస్తున్నారు, అసహించుకుంటారు, చెదరిస్తున్నారు. ఆమె చూసేవాళ్ళు ఈమెంటి ఇక్కడికి వచ్చింది అంటున్నారు. ఆమె ఎవడి మాట పట్టించుకోవాలా. ఆ మనసులో ఒక్కటేమన్నది, నేను ఎలాగైనా క్రీస్తు పాదాలు చేరాలి, ఎలాగైనా ఆ వస్త్రపు చెంగుని ముట్టుకోవాలి, ఎలాగైనా నాకున్న వ్యాధి బాధ పోగొట్టుకోవాలి. ఈరోజు నీకే సమస్య ఉందో నాకు తెలియదు కానీ ఈ రాత్రి నీకున్న సమస్య ఏమైనప్పటికీ నీకు మాట చెప్తా, ఎవరు నిన్నేమన్నా నువ్వు క్రీస్తు దగ్గరికి నడుస్తానే ఉండు, ఆయన పాదముల దగ్గరికి నడుస్తానే ఉండు. ఆయన చేరేంత వరకు నువ్వు ఓపిక పట్టు, సహనము కలిగి ఉండు. అది ఇబ్బంది కానీ, బాధ కానీ, ఇరుకు కానీ, వేదన కానీ, కన్నీరు కానీ, ఏడ్పులు కానీ, హింస కానీ, బాధ కానీ, నేను తోసేసినా, నెట్టేసినా, పడేసినా, ఏం చేసినా ఒక్క మాట చెప్తా, ఆయన చేరేదాకా నువ్వు ఆగదు. ఎప్పటిదాకా? వినబడలేదు గట్టిగా. ఆయన ఏం గట్టిగా రావట్లేదు ఎవరి దగ్గర? ఈ ఊళ్ళో గట్టిగా మాట్లాడరా? ఎక్కడ దాకా? ఆయన చేరేదాకా. ఇప్పుడు ఆమె విశ్వాసం ఏంటి? ఆయన చేరేదాకా. ఆశ్చర్యం చూడండి, ఆమెకున్న విశ్వాసము, క్రీస్తులో ఉన్న ప్రభావము రెండూ దగ్గర రాగానే దేవుడు అద్భుతం చేశాడు. ఈ రోజు కూడా నీవు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు కలిగి ఉన్న నమ్మకము, నీవు చేసిన ప్రార్థన, ఇవన్నీ కూడా క్రీస్తు దగ్గర రాగానే, ఆయనలో ఉన్న కృపను తాకగానే ఆశ్చర్యమైన కార్యం అక్కడ జరుగుతుంది. కార్యాలు చేయటానికి దేవుడి కిందకు వచ్చాడు. ఆ రక్తము కాచిందే నీకు స్వస్థత ఇవ్వటానికి. మనం బాధల్లోనూ వ్యాధుల్లోనూ ఉండిపోవటం దేవుడికి ఇష్టము లేకే ఆయనకి రక్తము కాచాడు. ఒక మర్మం చెప్పనండి, యేసుక్రీస్తు ఒంటి మీద ఎన్ని కొరడా దెబ్బలు పడ్డాయి? 39. ఈ భూమి మీద మందులు లేని వ్యాధులు ఏనో తెలుసా? 39. ఏంటది? ఓ మై గాడ్. ఇప్పుడు వ్యాధులు మందులు లేనివి ఎన్ని ఉన్నాయి? మరి యేసుక్రీస్తు అప్పుడు దెబ్బలు తినదు ఎందుకు? ఇప్పుడున్న వ్యాధులు పోవటానికి. నమ్ముట నీ వలన అయితే స్వస్థత నాకు సాధ్యమే. నమ్ముడు నా వలన అయితే ఆ 39 నా కొరకే నువ్వు నమ్మితే ఈరోజు నువ్వు స్వస్థత పొందుకోగలుగుతావు, విడుదల పొందుకోగలుగుతావు.
దేవుడు ప్రతి దాని కొరకు నీకు ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టున్నాడు. ఆ బైబిల్ చెప్తా ఉంది, ఆయన గాయపు గుర్తుల చేత నీకు స్వస్థత కలుగుచు అన్నది. నేను దాన్ని నమ్మవలసి ఉన్నా. మనం ఏమి అడుగుతాం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నెత్తి మీద చేయబెట్టండి, 2 సార్లు ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎంత గట్టిగా చేసినా, అరిచి ప్రార్థన చేసినా, మైకులో ప్రార్థన చేసినా విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఎంత కేకలు పెట్టినా విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఆయన కృపిచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన స్వస్థ ఇచ్చాడు, దానిలో నీకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నమ్మటం వల్ల. ఇంకో చిన్న మర్మం చెప్పను. యేసు క్రీస్తు నిన్ను ఈ రాత్రి స్వస్థపరచటం లేదు. ఏం పాస్టర్ గారు బాంబు లాంటి మాట చెప్పారు. ఇక మేము వచ్చింది దేనికి? మనం సంఘానికి 300 మంది వచ్చే స్వస్థత కొరకు. మీరేంటి ఇట్లాంటి మాట మాట్లాడారు? రహస్యం చెప్పనియండి. యేసు క్రీస్తు నిన్ను ఈ రాత్రి స్వస్థపరచటల్లా. ఆయన 2000 సంవత్సరాల క్రితం స్వస్థపరిచాడు. నువ్వు ఈ రోజు నమ్మితే స్వస్థత నీదవుతుంది. ఇదండి నమ్మకం అంటే. ఇప్పుడు ఆ స్త్రీ కూడా విశ్వాసం ఏంటో తెలుసా? ఇంకా ఆయన రక్తము కాచలా. ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన పాదముల దగ్గరికి పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటా. వస్త్రపు చెంగును ముట్టుకోగానే బైబిల్ చెప్తా ఉన్నది, ఆమె వెళ్ళిపోయి దాక్కున్నది. యేసుక్రీస్తు వెనక్కి తిరిగి అన్నాడు, యోహాను, పేతురు నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, బహుశా పేతురు అనుకుంటా, ప్రభువా ముట్టుకోవడం వేండి, జనాలు గుంపులు మీద పడుతున్నారు, ముట్టుకుంటామంటావేండి ప్రభువా అని వ్యసన పడ్డాడని బైబిల్లో ఉండదు. అప్పుడు క్రీస్తు అంటున్నాడు, నన్ను ముట్టుకోవడం అంటే ఏదో తాకెళ్ళిపోవటం కాదు. ఎవరు నన్ను ముట్టుకుంటే నా లోపల నుంచి ప్రభావం బయటికి పోయినది. నువ్వు ప్రార్థన చేస్తే కన్నీళ్ళు రావటం కాదు, ఆయన నుంచి ప్రభావం బయటికి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే గంటలు చేయటం కాదు, ఆయన నుంచి ప్రభావం బయటికి రావాలి. నువ్వు ప్రార్థన చేయాలి 10 మంది చూడటం కాదు, ఆయన నుంచి ప్రభావం బయటికి వచ్చేలాగా నీ ప్రార్థన ఉండవలసి ఉన్నది. ఈరోజు మనం ప్రార్థన చేయటం అంటే, సంఘాన్ని రావటం అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు దగ్గర నుంచి ప్రభావాన్ని తీసుకోవటమై ఉన్నది. ఆయన దగ్గర నుంచి స్వస్థత తీసుకోవటమైనది, ఆయన దగ్గర నుంచి శక్తి తీసుకోవటమైనది, ఆయన దగ్గర నుంచి వాక్యం తీసుకోవటమైనది, అన్నిటికైనా మించి ఆయన దగ్గర నుంచి పరిశుద్ధాత్మను పొందుకున్నట్టయి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో నీలో ఉన్న సమస్త బలహీనతలు బయటికి పారిపోయేవి కావచ్చు. ఈరోజు క్రీస్తు అంటున్నాడు, నాలాగా అందరూ ఉండాలనుకుంటున్నాడు. అవునా కాదు? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. బైబిల్ చెప్తాను కాబట్టి ఇప్పుడు మనం, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు నా తీగలు. ఆయన చెట్టు అయితే మనం ఎవరు? తీగలం. కాయలు కాదు, మనం తీగలం. ఎప్పటికెప్పుడు ఫలాలు తీసుకుందామని. ఆయన చెట్టు అయితే మనం ఎవరు? మంచిది. ఒక చిన్న మాట అడుగుతాను, నాకు కొంచెం త్వరగా సమాధానం చెప్పండి. దీని పుస్తకాలు తిప్పక్కల్లా, చాలా టైం పడుతుంది పుస్తకాలు తిప్పడానికి, అందుకని ఇలాగ వెళ్ళిపోదాం. ఒక భూమి మీద కుక్క ఉన్నది, దానికి పిల్ల పుడితే ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఒక కోతికి పిల్ల పుడితే ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఒక పాముకి పిల్ల పుడితే దాన్ని ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? మరి దేవునికి పిల్లలు పుడితే వాళ్ళు ఏమంటారు? వాడికి ఏ లక్షణాలు ఉంటాయి? మరి మీకు ఏ లక్షణాలు ఉన్నాయి? నేను బడరు ఎవరు చెప్పలే గట్టిగా? మీకేమన్నా లక్షణాలు? ఆయన ద్రాక్ష చెట్టు అయితే మీరెవరు? మరి ఆయన ద్రాక్ష చెట్టు అయితే ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ తీగలో ఉండాలి. ఆ తీగ నేనే కదా. ఇప్పుడు నా దగ్గర ఏముండాలి? 9 ఆత్మీయమైన ఫలాలు ఉండాలి. ఉన్నాయా లేదా? ఫస్ట్ దాని పేరేంటి? ఒకసారి మొదటికి వెళ్దాం. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. చెప్పాల్సింది తప్పదు. చెప్పండి, సాయంత్రం లోపు, పొద్దున్న లోపు చెప్పండి, త్వరలో చెప్పండి, త్వరగా. ఎవరో ఒకళ్ళు చెప్పరు. ఎవరు మొదటిది ఏదో చెప్పరాదు నాకు. 22 మొదటి చెప్పండి నాకు. ఏముంది? మొట్టమొదటిది ఏంటి? ఇప్పుడు అడుగుతాను, సమాధానం త్వరగా చెప్పేయండి. మన దగ్గర ప్రేమ ఉందా? ఉందన్నోళ్ళు చేయొద్దని చెప్తాను నేను. ఇప్పుడు చేతులు తేలేదు కదా. ఏ ప్రేమ మన దగ్గర ఉంది? నేను అడిగిన ప్రేమ ఏంటి? ఉందా అంటున్నా. దేవుడు ప్రేమ ఉంటే మనం ఎవడి మీద కోపడ్డామా? ఇప్పుడు దాకా కోపడకూడదుగా. ఇలా మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న స్త్రీలు ఎవరో ఒకళ్ళు ఎప్పుడోకప్పుడు మీ భర్త కొట్టుండలేదా? కొట్టినప్పుడు మీరేమన్నారు? ప్రభువా ఈయన ఏం చేస్తే నీకు తెలియదు కాబట్టి క్షమించు ప్రభు అన్నారా లేదా? ఏమన్నారు? ఆయన బయటికి పోయాక ప్రభువా ఇది కాలు వచ్చి ఇరిగిపోవాలి ప్రభువా,
నేను నిజంగా నిజంగా నీ భక్తురాలు అయితే ఇరిగిపోవాలి ప్రభా, నా కాళ్ళ దగ్గర పడిపోవాలి ప్రభా అన్నారా లేదా? అన్నారు. మీరు మంచోళ్ళు, ఒకవేళ అయిపోతే మళ్ళీ మీరు ఏడుస్తారు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర క్రీస్తు ప్రేమ ఉందా? లేదు. అంటే మొదటిది మన దగ్గర, రెండోది చెప్పండి. పక్కింటోడు ఇల్లు కట్టుకున్నాడు, పక్కింటోడు పట్టుచీర కొన్నారు, ఉందా లేదా? ఏం కొనాలి, ఇట్లా మేము ఎప్పుడో కొనాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే మన దగ్గర సంతోషం పోద్ది. ఇప్పుడు ఉందా ప్రతి ఆత్మీయమైన ఫలం? కొంచెం త్వరగా మూడోది చెప్పండి. ఉందా అంటున్నా. సంఘంలో సమాధానము, కుటుంబంలో సమాధానము, భార్యాభర్త మధ్య సమాధానము. అయ్యయ్య, ఇప్పుడు మన దగ్గర మూడోది కూడా లేదు. నాలుగోది ఎందుకని ఇట్లాంటి రాశాడు ఆయన? దీర్ఘశాంతం అంటే ఏంటి? ఎవడు ఏమన్నా ఎక్కువ కాలంగా ఓపిక బట్టి దీర్ఘంగా శాంతంగా ఉంటామా? ఎవడు మనల్ని నీ మొహం చూసుకున్నావంటే చాలు, ఏమొస్తుంది? వినపడలేదండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయా అంటున్నా. మరి లేకుండా మనము దేవుని యొక్క కుమారులకు మాత్రం ఎలాగవుతాం? ఆత్మీయమైన ఫలములు లేకుండా ఆయన కుమారులు అవుతామా? ఆయన కుమార్తెలు అవుతామా? ఇప్పుడు అడగచ్చా ఒక ప్రశ్న, చర్చికి ఎందుకు వస్తున్నావు? నువ్వు లోక సంబంధివి కాదు, ఆయనలో ఉన్న తీగవి, ఈ ఆత్మఫలము నీ లోపల ఉన్నాయి. అది బయటికి రావటం కొరకే దేవుడు నీ కొరకు సేవకుని పెట్టి బోధిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైన చర్చికి ఎందుకు వస్తున్నామా? ఇప్పుడు మనం చర్చికి వచ్చి ఎంతసేపు ఏమంటామంటే, పాస్టర్ గారు నాకు బాగాలేదు, మా ఇంట్లో బాగాలేదు, చుట్టుపక్కల బాగా, మా లైన్లో వాళ్ళకి బాగాలేదు, మాకు అది, మాకు ఆ సమస్య, ఈ సమస్య అన్నీ చెప్తావు. కానీ ఎప్పుడన్నా ఒక్కసారి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు పరిశుద్ధాత్మ పొందుకోవాలన్నది, ప్రార్థన చేస్తావా అని అడిగావా? చెప్పండి, ఎంతమంది అడిగారు? మాకు అట్లాంటివి నేను ఎందుకు పాస్టర్ గారు? నేను అదే అంటున్నా, నువ్వు పరిశుద్ధాత్మని కానీ పొందుకుంటే నీకున్న సమస్యలు అన్నీ పోతాయి. అయితే మనం ఏం చేస్తున్నాం? అది అడగకుండా మిగతా అడుగుతున్నాం, అది సమస్య. అంతేనా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే మరణాన్ని కూడా జయిస్తావు. నువ్వు భూమి మీద అన్నీ పొందుకున్నా మరణాన్ని జయించలేవు. కాబట్టి ఈరోజు మన దృష్టి ఎక్కడ ఉండాలి? గట్టిగా చెప్పడు, అది బలంగా రాదు ఆ పదం ఏంటి మన లోపల నుంచి. ఒకవేళ అంటే దేవుడు ఆమెనంటాడు అని భయం లాస్ట్లో. చెప్పండి, ఏంటది? ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ డిమార్ట్లో దొరుకుతుందా, సిఎంఆర్లో దొరుకుతుందా? మరి ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. దేవుడి యొక్క వాక్యం ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో దొరుకుతుంది. మందిరానికి పోతామా? చెప్పండి గట్టిగా. ఒక నెలలో ఒక రోజు పాస్టర్ గారు ఎక్స్ట్రా గుడికి పెడితే ఏమంటాం? పాస్టర్ గారికి ఏం పనులు ఉండవు, గుడికలు పెడతారు. మాకు పనులు ఉండవు వీళ్ళ దగ్గర. పాస్టర్ గారికి పని ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునేలాగా చేస్తావు. కానీ మనం ఏమనుకుంటాం? సార్ ఎన్ని మాటలు అంటున్నారు. కాబట్టి ఏం చేద్దాం ఇక్కడి నుంచి? ఆయన ఇసుకొచ్చేదాకా మీరు గుడికలు పెట్టమని అడగండి. ఆయన ఆపేయాల, ఈ నా వల్ల కాదు పాస్టర్ గారు, వీళ్ళు గుడికలు ఇన్ని అడుగుతున్నారు ఏంటి, నా వల్ల కాదని ఆయన అనాలా. అంతా అనేలా చేస్తామా? అట్టెందుకు చేస్తాం మనం? అసలు మన దేశం వాళ్ళకి జపాన్ వాళ్ళకి చిన్న తేడా ఉన్నది. మన దేశంలో ఏదైనా కంపెనీ వాడు జీతం పెంచకపోతే అందరూ ఏం చేస్తారు? స్ట్రైక్ చేస్తారు, ధర్నా చేస్తారు, లోపలికి ఇవ్వండి పోనీయుడు. అదే జపాన్ వాడు ఏం చేస్తాడంటే 8 గంటల పని అంటే 14 గంటలు పని చేస్తాడు ఎక్స్ట్రా. కంపెనీ ఓనర్ వచ్చి వీళ్ళు ప్రొడక్ట్ ఎక్కువ చేసేస్తాడు, దాని విలువ పడిపోద్ది కదా. కంపెనీ ఓనర్ వచ్చి అరే మీకు దండం పెడతా, పని చేయమని అక్కడ జీతాలు పెంచుతాను అంటాడు. మరి ఇక్కడ వాడు పని ఆపేసి కంపెనీకి నష్టం తీసుకొస్తే వాడు ఎందుకు ఇస్తాడు? చెయ్యడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? కూడికలకి ఏం పోతామని ఆగిపోతుంది. కాబట్టి రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోతుంది, దేవుడి దీవెనలు ఆగిపోతుంది, రావాల్సిన స్వస్థలు ఆగిపోతున్నాయి. కాబట్టి ఏం చేద్దాం ఇక నుంచి? వెళ్ళాలి, దేవుడు మాత్రం రావు దూరికి. సరే వెళ్ళాలి, సంతోషం, ఒక పని చేసాం. రెండో పని ఏంటంటే, ఇట్లాగా మన వీధుల్లో ఊళ్ళల్లో కొడుకులు పెట్టడం వల్ల చర్చికి రాలేని వాళ్ళు మీ ద్వారా వాక్యం వినేదండి. సో దీనికి మనం అడుగు ముందుకేస్తే మంచిగా ఉండదా? దేవుడికి సహాయం చేసినట్టు కదా, గుప్పిలిప్పినట్టు కదా, సువార్త చేసినట్టు కదా. ఒకవేళ మీరు చేసే సువార్త వల్ల ఒక ఆత్మ సంపాదించబడి దాని యొక్క ప్రతిఫలం మీరు పొందుకోరా? ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ స్త్రీ అంత బలహీనంగా ఉన్న, ఇబ్బందిగా ఉన్న ఆయన ఒక వస్త్రపు చెంగును ముట్టుకున్నాక ఆయన నుంచి ప్రభావం వెళ్ళాక అంటున్నాడు, నాలోంచి ప్రభావం వెళ్ళినది, ఎవరు నన్ను ముట్టుకున్నారు? దూరంగా ఉన్నాము ఆగిపోయి అంటుంది, అయ్యా ఎవరో కాదు, నేనే ముట్టుకున్నాను, నేను ముట్టుకున్నాక నేను స్వస్థత పొందుకున్నాను. ఆమె చెప్పిన సాక్ష్యం అక్కడ అందరిని ఆపేసింది. ఎటువంటి సాక్ష్యం అంటే అన్ని వందల మందిని ఆయన చుట్టూ ఉన్న అందరిని ఆపేసింది. ఆశ్చర్యం, యేసుక్రీస్తుని ఆపేసింది. అప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, కుమారి వినపడలేదు.
మీ పాస్టర్ గారి విశ్వాసం నేను స్వస్థపరిచింది, మీ అమ్మమ్మ తాతయ్య విశ్వాసం స్వస్థపరిచింది, మీ నాన్నగారి విశ్వాసం స్వస్థపరిచింది, మీ ఊరు వాళ్ళ విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడా? ఏనబడలేదు చెప్పండి నాకు. ఎవరి విశ్వాసం? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు స్వస్థపరచాలి? మీ విశ్వాసం స్వస్థపరచాలి. ఈ సంగతి నాకు తెలియాలి. అప్పుడు నా ప్రార్థన విధానం మారుతుంది. ప్రభువా, నేను స్వస్థత పొందుకునేలాగా నాకు విశ్వాసం ఇవ్వు. నేను రక్షణ పొందుకునేలాగా నాకు విశ్వాసం ఇవ్వు. నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు చక్కబడేలాగా ప్రార్థన చేయడం నాకు విశ్వాసం ఇవ్వు ప్రభువా అని దేవుడిని అడిగితే ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అక్కడ దేవుడు ఏమిచ్చాడో ఇక్కడ ఇవ్వగల దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆశ్చర్యం గమనించండి. దేవుడు కిందకి వచ్చి ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు చేసి అపవాది చేసిన ప్రతి పని మీద దేవుడు విజయం ఇచ్చాడు. ఘనమైన కాలం జరిగించాడు. అపవాది ప్రతి చోట దేవుడు ఓడిస్తానే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తు ఒక రోజు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక ఊరి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న శిష్యులను ఒక మాట అడిగాడు. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? 2 ప్రశ్నలు ఉన్నాయి. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఒకళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఇర్మియావి, నువ్వు యేషయివి, నువ్వు ప్రవక్తల్లో ఆ ప్రవక్తవి, నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహాను తిరిగి వచ్చావని అందరూ అనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, వాళ్ళ సంగతి సరే, మీరేమనుకుంటున్నారు? ఈ రాత్రి నేను అడుగుతాను మిమ్మల్ని, మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు ఆయన గురించి? కేవలం స్వస్థ ఇచ్చేవాడా? కేవలం మనకున్న సమస్యలు తీర్చేవాడా? కాదండి. అప్పుడు పేతురు, చదువు లేని పేతురు, నిశాని సంతకం పెట్టలేని పేతురు ఒక మాట అన్నాడు ముందుకేసి. ఏమీ చదువుకోలేదు పేతురు, అడుగు ముందుకేసి అన్నాడు, ప్రభువా నీవైతే జీవము గలదేవ, సజీవుడైన దేవుడు కుమారుడైన క్రీస్తు నాకు తెలుసు అంటున్నాడు. ఏమా? అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? సీమోను బరియను ధన్యుడివు, రక్తమాంసం నీకు ఈ సంగతి బయలుపరచలేదు, కానీ పరలోకమందు నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవడో మనకి బయలుపరచాలంటే పాస్టర్ గారు బయలుపరచలేరు, సువార్థికులు బయలుపరచలేదు, ఉపదేశకులు బయలుపరచలేరు, అపోస్తలు బయలుపరచలేదు, ప్రవక్తలు బయలుపరచలేరు. పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరచాలి. భూమి మీద ఏ ఒక్క వ్యక్తి నీకు ప్రత్యక్షం ఇవ్వలేడు, నీకు బయలుపాటనివ్వలేడు. దేవుడే నీకు ఆ బయలుపాటనివ్వాలి. ఎప్పుడైతే పేతురు ఆ బయలుపాటును పొందుకున్నాడో ఎమ్మటి యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘం కట్టుతుంది. ఇంగ్లాండ్లో వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, బెనజిటీర్, ఆ చర్చ్ పేరు. వాళ్ళు ఏం చేస్తారంటే పేతురు సమాధి మీద చర్చి కట్టారు. అమ్మటి ఎక్కడ కట్టారు? ఎందుకని? యేసుక్రీస్తు అక్కడ ఏమన్నాడు? ఈ బండ మీద సంఘం కట్టుదని ఉన్నాడు. వాళ్ళంతా ఏమనుకున్నారు? కేఫా అంటే బండ కదా, బండ అంటే పేతురు కదా, పేతురు సమాధి మీద చర్చి కడితే ఆ చర్చి ఎదుట పరలోక తాళములు నిలువజాలవని చెప్పి వాళ్ళు చర్చి అక్కడ కట్టారు. అయితే వాస్తవం యేసుక్రీస్తు బండ అన్నది ఏంటో తెలుసా? ప్రత్యక్షత. దేని మీద సంఘాన్ని కడుతున్నాడు? ప్రత్యక్షత. దేవుడు ఎవరో నీకు తెలిసిన తర్వాత నువ్వు దేవుని సంఘంలో ఒకడు పోతావు. అప్పుడు దేవుడు యొక్క బయలుపాటు నువ్వు కలిగి ఉంటావు. ఆ బయలుపాటు కలిగి ఉన్న సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువజాలవు. చాలా మందికి సంగతి చెప్పాలి. పాతాళ లోక ద్వారములు ఎలాగ నిలబడవు సంఘం ఎదుట అంటే ఆశ్చర్యం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు సమాధిలో పెట్టిన తర్వాత ఆయన 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి. కొంచెం వినబడలేదు. ఎందుకు వెళ్ళాడు? వినబడలేదండి. చెరలో ఉన్న ఆత్మలు, రైట్. అక్కడ ఇంకో సంఘటన జరిగింది. యేసుక్రీస్తు కిందకి వెళ్ళినప్పుడు ఆయన పాతాళం తలుపు కొట్టాడు పోయి. ఒకడు వచ్చి అక్కడ నుంచొని తలుపు తీస్తున్నాడు. తీసి అంటున్నాడు, వచ్చావా, రా నీకోసం చూస్తుంది. మధ్యాహ్నం అయిపోయింది అనుకున్నా నీ సంగతి, రా లోపల రా అన్నాడు. యేసుక్రీస్తు వస్తా ఆయన భుజం మీద ఒక పెద్ద మూట వేసుకుని వచ్చాడు. పెద్ద మూట ఉన్నది, భుజమని పొంగిపోయి ఇలాగున్నాడు. తెలుసు కదా ఆయన శరీర స్థితి ఎలాగున్నదో సెలవులో. తీసుకొని మూట తీసుకొని వచ్చాక అన్నాడు, ఆయన ముందు తలుపుది లోపలికి వస్తాను. లోపల ఒక తాళం ఉన్నది. ఆ తాళాన్ని తీసుకొచ్చి ఆ తాళం కప్పును తిప్పి తాళాన్ని తీసి లోపల తీసుకొచ్చి యేసుక్రీస్తు ఆ మూటను తీసి గిరగిరా తిప్పి అపవాది ముఖం మీద పెట్టాడు. మీకు ఈ సంగతి చెప్పాలి. చాలా మందికి అర్థం కాదు. ఎప్పుడు చేశాడు యేసుక్రీస్తు అనుకుంటారు. మీకు అర్థం అవుతుంది ఇప్పుడు. కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే భూమి మీద మనం పుట్టిన తర్వాత అపవాది కానీ లేకపోతే తప్పులు చేసేవాళ్ళమా, పాపాలు చేసేవాళ్ళమా, అబద్ధాలు ఆడేవాళ్ళమా, మోసం చేసేవాళ్ళమా? ఇప్పుడు ఇవన్నీ ఎవరి వల్ల మనం చేసాం?
ఇప్పుడు ఈ సంగతి దేవుడు తెలుసా తెలియదా? దేవుడు రక్తం కాచింది ఎందుకు? మన తరపున ఇవన్నీ తీసేయటానికి, మనలో ఉన్నవన్నీ తీసేయటానికి, మన పాపాలు తీసేయటానికి, మన దోషాలు తీసేయడానికి, మన అతిక్రమలు తీసేయడానికి. ఆ తీసేసి మూట గట్టి దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇవి నా పిల్లలు చేయాల్సినవి కావు, నువ్వు చేయించావు కాబట్టి నువ్వు ఇచ్చినవి నీకే ఇచ్చేస్తాను తీసుకుంటా. రెండోది, ఇప్పుడు ఆయన సంఘం కట్టబోతున్నాడు. పాతాళలోంచి పైకి వచ్చే దగ్గర నుంచి ఆయన సంఘం కట్టాలి. ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబట్టడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అపవాది దగ్గర ఉన్న తాళం తీసుకోవాలి. ఇస్తాడు వాడు? వినపడలేదు. ఇస్తాడా? బైబిల్ ఏం రాసి ఉన్నది? వాడి దగ్గర నుంచి లాక్కున్నాడు. ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం కూడా? ఒక తన్నుదన్ని యేసుక్రీస్తు వాడి దగ్గర నుంచి తాళం లాక్కుని వచ్చాం. రహస్యం చెప్పొచ్చా? ఇప్పుడు పాతాళం యొక్క తాళాలు ఎవరి దగ్గర ఉంది? ప్రకటన గ్రంథం 1:18 ఏం చెప్తున్నది? మరణానివి పాతాళం తాళం చెవులు ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఒకవేళ మనల్ని అపవాది బంధించి తీసుకుపోయి పాతాళంలో పడేస్తే, వాడట్ట పడేయగానే మీరు బయటకు వచ్చి తలుపు తీసుకుని వచ్చేయచ్చు. ఎందుకంటే దానికి తాళం లేదు. గాడి ఉంది, తాళం లేదు. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలి? అంతేనా? సరే, రెండో సంగతి, మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అడుగుతాను ప్రశ్న, కొంచెం జాగ్రత్తగా చెప్పండి. పరలోక రాజ్యం తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర అంటున్నాను. నా మత్తయి సువార్తలో 19వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంది. ఇదిగో నీకు పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడు? రైట్. ఇక్కడ పేతురా సంఘమా? సంఘం. ఇంత మాట్లాడుకున్నాం కదా, అందుకే చెప్తున్నాను ఎందుకు మనం చర్చికి పోవాలంటే. సంఘానికి ఆయన పరలోకం తాళం చెవులు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు పరలోక తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? సంఘం అంటే బిల్డింగే కదా, సంఘం అంటే గోడలు కదా. చెప్పండి, సంఘం అంటే ఎవరు? వినపడలా? చాలా మంది నమ్మట్లా. సంఘం అంటే ఎవరు? మేమే అన్నారు ఎవరో. నాకు మేమేనే వాళ్ళు వద్దండి. సంఘం అంటే ఎవరు? నేను. రైట్. ఇప్పుడు ఇలా అడుగుతాను, డైరెక్ట్గా చెప్పండి, పరలోకం తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? వాడారా ఎప్పుడన్నా? వాడారా అంటున్నా. ఇప్పుడు మనం ఏమన్నా ప్రభుత్వాన్ని వచ్చి పరలోకం తీసుకెళ్ళిపో అంటున్నాం, ఆయన ఏమన్నా తాళాలు నీకు ఇచ్చే తీసుకో అంటున్నాడు. మనమేమో తాళాలు చూసుకోము, ఆయనేమో రమ్మని అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తాళం చెవులు మీకు ఇచ్చాను, హక్కు పత్రం మీకు ఇచ్చాను, మీ మీద ఉన్న కాడి దింపేశాను, మీ బంధకాలు దించేశాను, మీ సంఖ్యలు తీసేశాను, మీ అతిక్రమలు తీసేశాను, మీ పాపలు తీసేశాను, మిమ్మల్ని కడిగి శుద్ధీకరించాను, నీతీకరించాను, నా ఆత్మను మీకు ఇచ్చాను, ఆత్మను పొందుకొని రెడీ అవ్వని వచ్చి తీసుకుపోతాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమో రావట్లేదు గట్టిగా ఈ ఊళ్ళో. ఏం కావాలా? రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలని మనం ఏం చేయాలి? నేను మాట చెప్తాను, చెప్పండి. ఓ మాట అడుగుతాను, ధైర్యంగా చెప్పండి. ధైర్యం ఉంటే ధైర్యం చెప్పేసేయండి, లేకపోతే వదిలేసేయండి. మనం మంచోళ్ళమేనా? ఎంత నమ్మకం ఉందండి. పొరపాటున ఒక్కళ్ళు అన్న అంటారేమో అనుకున్నాను నేను. పోనీ మనం చెడ్డోళ్ళమా? మరింత చెడ్డోళ్ళం కాదు, మరింత మంచోళ్ళం కాదు. వెరీ గుడ్, బంగారు తెల్లమ్మ మీరు. ఇంతకీ మనం ఎవరు ఇప్పుడు? అత్తగా డైరెక్ట్గా అడిగేస్తే పాస్టర్ గారు కొన్ని కష్టమే, అటు కాదు ఇది సంగతి. ఎటు పోతారు? పరలోకం పోతారా, పాతాళం పోతారా? అట్లా కరెక్ట్గా అడిగితే కష్టమే కానీ పాస్టర్ గారు, పరలోకం వెళ్ళాలని కోరుకుంది కానీ పైకి వెళ్ళే పని ఏది చేయటం లేదు. మనం చేసే పనులన్నీ కిందకి పోయేగా ఉన్నాయి. ఎందుకు ఏం చేయాలా? ఒక క్లారిటీకి రండి. ఏంటి ఆ క్లారిటీ అంటే, మనం పైనుంచి వచ్చిన వాళ్ళం పైకే పోవాలి. పైనుంచి వచ్చిన వారం పైకే పోవాలంటే పైకి వెళ్ళే పనులే మనం చేయాలి. దేవుడి రాజ్యానికి వెళ్ళే పనులు మనం చేస్తే దేవుడి రాజ్యానికి చేరేవాళ్ళం అవుతాం. కానీ మన ఆలోచనలు ఎలాగుంటాయి? చర్చిలో మనం ఎంత చక్కగా ప్రార్థన చేస్తామో, ఇంటికి వచ్చాక మన ఇంటి పక్కన వాళ్ళు మన ఇంట్లో చెత్తేస్తే వినపడలే నాకు, స్వరం కూడా మారుతుంది. చర్చిలో పాట పాడేటప్పుడు స్వరం ఎలాగుంటుంది? ప్రార్థన చేసేటప్పుడు, ఓ ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నువ్వు దేవుడు ప్రభువా, నువ్వు మంచోడు నా యేసయ్యా. పక్కింటోడు చెత్తేసాక ఏం చెప్పరు ఎవరు.
చెప్పనా? నేను చూడటానికి ఇట్టున్నా, అసలు నేను మంచిదాన్నే కాదు. అది నీ ఒరిజినల్. ఏంటది? నేను మంచిదానే కాదు, నాతో పెట్టుకుంటేనా నీకు ఉంటది. ఇదేంటి భాష ఇది? చర్చిలో ఎలాగున్నది? ఓ సిస్టర్, ఓ బ్రదర్, ఎక్కడ దాకా వస్తుంది పదాలు. పాస్టర్ గారు, పాస్టర్ గారు, ఇంటికి వచ్చాక నేను పడలేదండి. పరలోకం పోదామనేనా? నువ్వు చర్చిలో ఎలాగున్నావు, ఇంట్లో అలాగే ఉంది. నీకు సాధ్యం కాకపోతే నేర్చుకో. ఎందుకంటే నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు. ఇక్కడ అలవాట్లు నీకు వచ్చే, నువ్వు ఇక్కడ వారివి కాదు. నువ్వు దేవుని కుమారునివి, నువ్వు దేవుని కుమార్తెవి, పరలోక రాజ్యం వెళ్ళవలసిన వ్యక్తివి. ఇక్కడ అలవాట్లు, ఇక్కడ పద్ధతులు, ఇక్కడ మాటలు నీ లోపల ఉండటానికి గట్టిగా రావట్లేదు. ఏమో దగ్గర ఏమో వీలు లేదంటే వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు. ఈరోజు వెళ్ళిపోవాలని కోరుకోండి. మన దగ్గర లోక సంబంధమైన వ్యర్థమైన ఉంటే దేవుని రాజ్యము చేరుకోలేము. ఎంత త్వరగా వాటిని బయటపడేసి అంత మేలు. చూడండి, యేసుక్రీస్తు నీ కొరకు పాతాళం జయించాడు, ఆయన నీ కొరకు మరణం జయించాడు, ఆయన నీ కొరకు సమాధిని జయించాడు, ఆయన నీ కొరకు పరలోక రాజ్యంలో అన్నీ రెడీ చేస్తున్నాడు. నీ కొరకు దేవుడు అన్నీ రెడీ చేస్తావు అంటే నువ్వు రెడీ అవ్వాలా వద్దా? ఎక్కడికి? వినబడలేదు. కోపం రాదు కదా? ఇప్పుడు కూడా రేపు ఈస్టర్ చర్చికి ఎలాగెళ్తాం? ఈస్టర్ రోజు వెళ్తాం చర్చికి. ఆదివారం చర్చికి పోరా? మరి ఈస్టర్ ఆదివారం వచ్చేది. వెళ్తాం వెళ్ళవా? వెళ్తాం. ఎలాగెళ్తా చెప్పండి? కొత్త బట్టలు, అవునా కదా? మొత్తం కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్ళిపోతాం. రైట్. ఇంటికి ఇప్పుడు చర్చికి వెళ్ళేది ఎందుకు? ఈస్టర్ రోజు కానీ, క్రిస్మస్ కానీ, జనవరి 1 కానీ దేవుని కోసం పోతాం. అసలు మనం వేసుకున్న బట్టలు చూపిస్తానికి వెళ్తాం మనం. అరే మళ్ళా పోయిన వారం చర్చికి చీర కట్టాం కదా, ఈ వారం కడితే అందరూ ఏమనుకుంటారు? ఈయనకి ఇవే చీరలు ఇంకేలేమనుకుంటారు కదా. చీర మార్చాలి, హెయిర్ స్టైల్ మార్చాలా, చెవుకు మార్చాలా, ముక్కుకు మార్చాలా, చేతికి మార్చాలా, కాలుకి మార్చాలా, అన్నీ మార్చాలా. రైట్. పరలోక రాజ్యం వెళ్ళాక అక్కడ ఏ రంగు బట్టలు ఉన్నాయి? అక్కడ ముక్కుకుందా, మూతికుందా, చెవుకుందా? ఏమి లేదు, అన్నీ ఎక్కడయ్యా. కానీ మనం వదులుతామా? బైబిల్లో ఒక పదం చదువుతాం, బయట వెలుపట అలంకరణ మీకు అలంకరణగా ఉండక లోపల అలంకరణ మీకు అలంకరణ. చూసారా పౌలు గారు ఎంత బాగా చెప్పారు ఇక్కడ. అంటాం కానీ ఉంటామా? కష్టం కాదు, ఉండం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఉండాలి కదా మరి. అందుకే నేనేమంటానంటే, సత్యమైన వాక్యము నీ హృదయం లోపలికి వచ్చాక అది నిన్ను మారుస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను తాకిన తర్వాత నిన్ను అది ఇంతకు ముందులాగా ఉండదు, నిన్ను కదుపుతుంది. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాక ఆమె అంత ముందులాగా లేదు. మోషేతో కొండ మీద దేవుడు మాట్లాడాక మోషే ఎంత ముందులాగా లేడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడిన తర్వాత ఇంత ముందులాగా లేడు. పౌలుతో దమస్కు మార్గంలో మాట్లాడాక పౌలు అంత ముందులాగా లేడు. అలాగే నేను నమ్ముతా ఉన్నా, ఈ రోజు దేవుడు నీతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు ఇంత ముందులాగా ఉండలేవు, పూర్తిగా మారిన వ్యక్తిగా ఉంటావు. ఈరోజు దేవుడు ఆశిస్తుంది అదే. సంఘంలోకి వచ్చినప్పుడు ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు, వాక్యంతో గద్దిస్తున్నాడు, వాక్యంతో సరిచేస్తున్నాడు, వాక్యం నుంచి మనల్ని ప్రేమిస్తున్నాడు, వాక్యం నుంచి స్వస్థపరుస్తున్నాడు, వాక్యం నుంచి దీవిస్తున్నాడు. ఇన్ని చేసిన దేవుడు దేనికంటే మనల్ని మార్చటానికి, మనల్ని పరిపూర్ణంగా మార్చడానికి, మన పాత స్వభావము విడిచిపెట్టడానికి, లోక స్వభావాన్ని విడిచిపెట్టి బయటికి రావటానికి దేవుడు సంఘాలు గట్టించాడు. దాని కొరకు సేవకులు నిలబెట్టాడు. దాని కొరకే ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మలోంచి దేవుడు మనల్ని సంధిస్తున్నాడు. ఎందుకొరకంటే ఆయనకి నీవు నేను కావాలి, ఆయనకి మన పరలోక రాజ్యం కావాలి, పరలోక రాజ్యం రావటం ఆయనకి కావాలి. దేవుడు మన కొరకు చెయ్యని పని లేదు, అన్నీ ఆయన చేసి ఆయన పని పూర్తి చేశాడు. సిలువలో యేసుక్రీస్తు పలికిన చివరి మాట ఏంటి? సమాప్తము. ఆయన చేయాల్సిన పని అంతా ముగించేసి ఇప్పుడు మనకి పని ఇచ్చాడు. ఇప్పుడు మనం పని చేయాలి. ఆయన వాక్యం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, స్వస్థ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, కృప ఇచ్చాడు, మన బంధకాలు మొత్తం తెచ్చాడు, మన కాడి మొత్తం తీసేశాడు, మన పాపాలు మొత్తం కడిగేశాడు, శుభ్రపరిచాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, మీకు వాక్యం ఇచ్చాను, దీని ప్రకారం మీరుండి రెడీ అవ్వండి, వచ్చి తీసుకుపోతాను. ఈరోజు రాకడ ఆలస్యం అవటానికి కారణం ఎవరు? వినపడలా? ఎవరు? మనం అంటారు మళ్ళీ ఇక్కడ. ఎవరెవరెవరు? రాకడికి ఆలస్యం ఎవరు? క్రీస్తు ఇంకేమైనా తీసుకుపోవడానికి కారణం ఎవరు? ఎవరు? నేను. ఇప్పుడు ఎవరు మారాలి?
ఎవరు చర్చికి రావాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు మారు మనసు పొందాలి, ఎవరు రక్షణ పొందాలి, ఎవరు పరిపూర్ణంగా తమ హృదయంలోంచి లోకం తీసేయాలి, ఎవరికి వాక్యం కావాలి, ఎవరికి ఆత్మ కావాలంటే అన్నీ నాకే దేవుడు. ఈరోజు ఒక మాట ధైర్యంగా చెప్పగలను, క్రీస్తు కిందకు వచ్చి రక్తం కాచింది నా కోసం. మీ అందరి సంగతి నాకు తెలియదు, ఆయన వచ్చినది నా కోసం, నేను నమ్ముతున్నాను. నన్ను మార్చి దేవుని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మీ ముందు వాక్యం చెప్పడానికి నుంచోబెట్టాడంటే ఏ మాత్రము యోగ్యత లేనివాడిని నేను, దేవుడు నన్ను ప్రేమించి ఇక్కడ నుంచోబెట్టాడు. సినిమాల్లోకి వెళ్ళి విలనవుదావా నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే దేవుని తీసుకొచ్చి ఇదిగో ఈ రాత్రి ముందు నుంచోబెట్టి నువ్వు విలనవటానికి లేదు, నా వాక్యం బోధించని కొట్టి తిట్టి ఇక్కడ నుంచోబెట్టి నువ్వు ముందున్నావు. లేకపోతే ఎందుకంటాం ఆయన మాట? అసలుకి వింటామేనవా? కోపం రాదుగా. నేను కూడా మీలాగా ఉండేవాడిని. హ్యాపీ కదా? నిజమా కదా చెప్పండి. చర్చికి వెళ్ళి విశ్వాసి కూర్చోవడం ఈజీయా, పాస్టర్ గారు ఉండటం ఈజీయా? అప్పుడు కష్టమైన పని ఎవరిది? తిట్టుకునేది ఎవరిని? ఎంత చక్కగా చెబుతున్నారు అసలు. ఓ మాట అడుగుతాను, ఓ చర్చికి వెళ్ళి ఏదైనా ఓ సిస్టర్ కానీ ఒక బ్రదర్ కానీ ఏదైనా పని చేస్తే దొరికిపోతే ఎవరిని పెడతారు? తప్పు ఎవరు చేశారు? ఓ మాట చెప్తాను, నిజమా కాదు చెప్పండి. ఒకడు ఒక చిన్నపిల్లవాడు మీ దగ్గరికి వచ్చాక 2 రెళ్ళు 6 అంటే ఏమంటారు? ఆయన ఏమంటారు? ఏ మాస్టర్ గారిని పెడతారు? ఏ స్కూల్ నీది, నీ లెక్కలు చెప్పినవాడు ఎవడు అంటారు, అంతేనా? అంతేగాని నువ్వు తప్పురా అంటాడు ఎవడన్నా? అలాగే ఏ విశ్వాసం ఎవడు తప్పు అండి, ఎవరిని పెడతారు? అది అందుకని యేసుక్రీస్తు కూడా అంటాడు, మీరు సరిగ్గా చూడకపోతే మీకు పైన ఉంది అన్నాడు ఆయన. 2 తీర్పు మీకు అక్కడ ఉంది, జాగ్రత్త అన్నాడు. కానీ ఆ మాట మనం వింటామా? కాబట్టి ఎవరి జీవితం ఈజీగా ఉంటుంది? విశ్వాస జీవితం. నాకైతే అదే కోరుకుంటాను నేను. కానీ కష్టమైంది అది. ఇప్పుడు మీ అందరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఎంత ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు? ఎప్పుడైనా పాస్టర్ గారి కోసం మనం ప్రార్థన చేస్తాం? గుర్తొస్తుంది ఎప్పుడోకప్పుడు సార్, ఎప్పుడోకప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు చేస్తాం. అవునా కదా? నిజమైన దేవుని యొక్క సంఘంలో విశ్వాసి అయితే ఏం చేస్తారంటే ప్రతిరోజు తన కుటుంబంతో పాటుగా సేవకుడి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారు. నిజమైన విశ్వాస అయితే అందరి గురించి అట్లా, మీకు కోపాలు రావచ్చు, అందరి గురించి అట్లా. అందుకే నిజమైన విశ్వాస అయితే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చెప్పండి, అలా ప్రార్థన చేసే వాళ్ళు చేతుతారు ఒకసారి. మన మధ్యలో యేసుక్రీస్తునాడు, జాగ్రత్త తెలిసి చేతులు పైకి ఎత్తండి. ఎందుకని ఈ మాట అన్నానంటే, మనం చెయ్యింది చేసామని ఎప్పుడు చెప్పొద్దు, చేసింది అయితే దేవుడికి ఎప్పుడు తెలిసే ఉంటుంది. నువ్వు నిజంగా అలాగుంటే దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తాడు. నీ సేవకుని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన సేవకుని వర్తమానం మారుస్తుంది, సేవకుని జీవితం మారుస్తుంది, సేవకుని పరిచర్య మారుస్తుంది. అంత గొప్ప ప్రార్థన శక్తి దేవుడు సంఘంలో పెట్టాడు. అప్పుడు ఈరోజు నిజంగా నువ్వు దేవుని సేవకుని ప్రేమించిన, బైబిల్ ఒక మాట చెప్తుంది, సేవకుడు అని చెప్పి సేవకుని చేర్చుకున్నవాడు సేవకుని ఫలాన్ని పొందుకుంటాడు, ప్రవక్త అని చెప్పి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి నిజంగా నువ్వు సేవకుని చేర్చుకుంటే ఆ ప్రతిఫలం పొందుకొని తీరతావు. అదే సేవకుడి నుంచి ప్రతిఫలం పొందుకున్నప్పుడు మరింత ఎక్కువగా నీ గురించి ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. దీనికి ఒక చిన్న మాట చెప్పినట్టు ముగిస్తాను. ఒకరోజు ఇలాగే ఒక ఊరిలో షూనేమిరాలని ఒక అమ్మ ఉన్నది. ఇలాగే వీధుల్లో ప్రసంగాలు చేస్తా పోయి ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ఊరికి వచ్చి ప్రసంగాలు చేసిపోతా ఉంటే ఆమె ఒక ఎలీషా గురించి ఎంక్వైరీ చేసింది. ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎలాగొస్తున్నాడు, ఈయన నిజంగా దేవుడు యొక్క ప్రవక్త కాదని ఎంక్వైరీ చేసి ఏలియా యొక్క ఆత్మ వెళ్ళిపోతూ ఈయన లోపల పెంచాడని, ఆత్మ లోపల 2 పాళ్ళు ఉండదని, ఈయన దేవుడు యొక్క ప్రవక్తగా భూమి మీద ఉన్నాడని మొత్తం తెలుసుకొని ఎలీషాని ఆమె తన ఇంట చేర్చుకుందని బైబిల్. ఎప్పుడైతే ఆ ఇంట చేర్చుకున్నదో కొద్ది రోజులు వచ్చి పోతున్న తర్వాత ఈయన మంచి పాస్టర్ గారి లాగా ఉన్నాడని ఆయన భర్త ఏమన్నాడంటే, ఇదిగో ఈ పాస్టర్ గారు రోజు మన ఇంటికి వచ్చిపోతాను, మన ఊరికి వచ్చిపోతాను, నేను వచ్చాక మన కుటుంబానికి మేలు జరిగింది కాబట్టి పాస్టర్ గారికి మన ఇంటి పైన గది కడదామని. మాటలు మీకు అర్థమవుతున్నాయా? గది కట్టి ఆయనకు మంచం వేసి ఒక నీళ్ళ బుడ్డి పెట్టి ఒక టీపాయ్ పెట్టి ఆయనకి ఒక లైట్ ఒకటి పెట్టి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎలీషా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా గహజీని పిలిచాడు. గహజీ, ఈమెకి మనం ఏమన్నా చేయవలసి ఉన్నామా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎప్పుడైతే ఎలీషాకి అన్ని ఏర్పాట్లు చేసినదో ఎలీషా అంటున్నాడు, ఒకవేళ మనం ఈయనకి ఏదైనా చేయాలని ఆశపడితే మీకేమైనా అవసరం ఉందేమో కనుక్కోపో అన్నాడు. తర్వాత వెళ్ళి కనుక్కున్నాక ఆమె తమ స్వజనుల మధ్యలో ఉన్నది, అంతేం అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన పని లేదండి. ఇది ఒక్క కొదవ ఉన్నది, ఆమెకి బిడ్డలు లేరు. ఎమ్మడమని పిలవమన్నాడు. పిలిచి ఇదిగో మరుసటి ఋతువుకి జీవపు కాలానికి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము, నువ్వు కుమారుని అంటావు. ఆమె అడిగిందా? అడగల.
కాబట్టి నేను కూడా ఏమంటానంటే, మీ సేవకుని మీరు చేర్చుకున్నప్పుడు కొన్నిసార్లు మీ అవసరాలు ఏంటో దేవుడు సేవకుడికి తెలియజేస్తాడు. ఆయన మీకు ప్రార్థనలోంచి ఆ మాట గాని చెప్తే దేవుడు దాన్ని కలిగిస్తాడు. దేవుడు దాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మేము కూడా సహోదరు పాస్టర్ గారు ఒక చర్చికి వచ్చినప్పుడు మా సతీష్ని తీసుకొచ్చి ఆ రోజు నా దగ్గర తీసుకొచ్చి మాట్లాడటానికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ ప్రేరేపణ అంటే, ఇది సమస్య ఉన్నది, వివాహం సంబంధించిన సమస్య ఉన్నది, ఆ సమస్య సెటిల్ కావట్లేదు, ఎలాగవుతుంది అలాగవుతుంది అంటే, మళ్ళా వచ్చేసరికి అది కేసు కొట్టేస్తారు పో అని వెళ్ళాం. ఈ రోజు వెళ్ళాము, పొద్దున్నే ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు నిన్న మీరు అన్నారు ఈరోజు కొట్టేశారు. నేను అనలేదు, దేవుడు అనిపించాడు. ఏమా తర్వాత మళ్ళా వచ్చాం, ఈ సమస్య పోద్ది, ఆ సమస్య పోయింది. పోయినసారి ఇక్కడికి వచ్చున్నాం, ఆ రోజు కూడా మళ్ళీ వచ్చి కేసు కొట్టేసారు కానీ ఇంకా అది పోవట్లేదండి అన్నారు. సరే మళ్ళీ వచ్చేసరికి నువ్వు సాక్ష్యం చెప్తా, నేను వింటాను. నిన్న సాక్ష్యం మీరు అన్నారు, నేను మళ్ళీ చెప్పట్లేదు. ఎందుకని ఈ మాట అన్నానంటే, నువ్వు నిజంగా దేవుడు యొక్క సేవకుడిని చేర్చుకున్నప్పుడు దేవుడు తన సేవకుడిని పంపించి మీ కుటుంబంలో ఏమి అవసరం ఉందో ఆ అవసరం తీర్చే విధంగా దేవుడు సేవకుడి నుంచి పలుకుతాడు. అది సేవకుడు చెప్పిన మాట కాదు, సేవకుడి నుంచి దేవుడు పలికిన మాట, కాబట్టి దేవుడు ఆ కార్యం చేయగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన సేవకుడు ఎందుకు చేర్చుకోవాలి? వినపడలేదు, ఏమో గట్టిగా రావట్లేదు. నేను ఎప్పుడు చెప్తాను, ఒకవేళ ఎప్పుడన్నా పాస్టర్ గారు మీ ఊర్లోకి వస్తే మీ ఇంటికి ఆహ్వానించండి. మీరేం చెప్పదు మీ సమస్య, అయ్యా ప్రార్థన చేయని చెప్పండి, అంతే. ఖచ్చితంగా మీరు ఏమాది ఆశించే సేవకుడిని ఆహ్వానించారో దేవుడు ఆ కార్యం చేస్తాడు. అయినా అయితే మనకు ఒక అలవాటు ఉంది, పాస్టర్ గారు వెళ్ళిపోతారంటే పోనిస్తామా? ఎంతసేపు కూర్చోబెడతాం? పొద్దున టిఫిన్కి వస్తే రాత్రి డిన్నర్ అవ్వాలా, పోనిస్తామా? ఏం చెప్తాం? చెప్పిందే చెప్పింది చెప్తాం. తోక ఉండదు, తల ఉండదు, మొండి ఉండదు, కాలు ఉండదు, చెయ్యి ఉండదు, మొత్తం అని చెప్పి ఇంక చేయండి పాస్టర్ గారు, పాత్ర ఏం చేయాలి మర్చిపోతాడు. అందుకే నేనేమంటానంటే, ఆయన ఏం చేయాలో అది చెయ్యండి. అయితే ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, అయ్యా నీ మనసుకి ఏం ప్రేరేపణ వచ్చిందో అది చెయ్యి అని చెప్పి వదిలిపెట్టండి. ఆయన సంతోషంగా మీ కొరకు ప్రార్థన చేస్తాడు, దేవుడి కార్యం జరిగిస్తాడు. మీ విశ్వాసము సేవకుడి మీద కాదు, దేవుడి మీద ఉంచండి. ఎందుకంటే దేవుడు తన సేవకుడిని ప్రేరేపించి ఇక్కడికి పంపించాడు. ఒక ఊరికి, ఒక ప్రాంతానికి దేవుడు ఒక ఉద్దేశం లేకుండా సేవకుడిని నడిపించడు. ఒక సేవకుడిని దేవుడు పంపించాడంటే ఆ ఊరి పట్ల దేవుడు తన కృపను విస్తరించాడని, తన కార్యములను విస్తరించాడని, తన పరిచయాన్ని విస్తరించాడని, తన యొక్క శక్తిని, ప్రభావాన్ని ఆ ఊరికి ఇవ్వటానికే దేవుడు ఆ ఊరికి ఒక సేవకుడిని పంపిస్తాడు. అలాగా దేవుడు ప్రేమించి మీ ఊరికి పంపించిన సేవకుడిని మీరు చేర్చుకున్నప్పుడు ఏ ఇల్లు అయితే చేర్చుకుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. బైబిల్లో స్పష్టంగా యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, దానికి కూడా ఏ ఇల్లు అయితే మిమ్మల్ని చేర్చుకున్నదో ఆ ఇంట నుండి వాక్యం ప్రకటించండి. చెప్పారా లేదా? కాబట్టి ఒకవేళ సేవకుడిగా మన ఊరికి వస్తే ఏం చేయాలి? వినపడలేదు. కుడికి పెడితే వెళ్ళాలి అనుకున్నామా? ఏం చేద్దాం? అయ్యా మా ఇంటికి రా, ఉండు, కాసేపు కూర్చో, నీళ్ళే మీరు ఇవ్వగలిగితే మంచి నీళ్ళు ఇవ్వగలుగుతారు. బైబిల్ అంటుంది, గిన్నీడు చల్లనీళ్ళు ఇచ్చిన నీ ప్రతిఫలం నువ్వు పోగొట్టుకోవు, పరలోక రాజ్యంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ పనులు మనం చాలా చేసాం, అంతేనా కదా? చూడండి, ఊళ్ళకి వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మనం ఖర్చు ఎంత పెడతాం? వినపడలేదండి? ఎంత? అక్కడ పెళ్లిలో ఖర్చు పెట్టకపోతే మన చూసి అందరూ ఏమనుకుంటారు? కాబట్టి ఏం చేస్తాం? కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన అంటే ఖర్చు కదా మాస్టర్ గారు. అక్కడ ఖర్చు గుర్తు రావట్లేదా? ఇక్కడ కోపం తెచ్చుకోవడం మాట చెప్తా, హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు ఎంత అవుతుంది? వినబట్లేదమ్మా. ముందు లోపలికి అడుగు పెట్టాలి ఏమంటాడు? అక్కడ ఫీజు కట్టి ముందు లోపల తర్వాత మాట్లాడదామంటాడు. అవునా? కొడుకు పెడితే ఎంత అవుతుంది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఉచితంగా మనకి కార్యాలు చేయడానికి రెడీగా ఉంటే దేవుడిని కాదని డాక్టర్ దగ్గర తిరుగుతుంది. మన విశ్వాసం ఎక్కడుంది ఇప్పుడు? కాబట్టి నేనేమంటానంటే, ముందు దేవుడి పని చేద్దాం, ఆయన సువార్తలో ఉందాం, ఆయన పనిలో ఉందాం. దేవుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం మనకి ఇచ్చే దేవుడు. ఆయన చేయడానికి రెడీయే. ఎటువంటి కార్యం చేశారంటే, మరణాన్ని జయించడానికి కావాల్సిన ఇచ్చాడు, పాతాళాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, అన్ని జయించి ఎలాగుంటే మనం కూడా జయిస్తామో మొత్తం మనకి బైబిల్లో రాసి పెట్టిపోయాడు. ఇప్పుడు ఈ బైబిల్ని చదివి దాన్ని వెంబడించి దాని ప్రకారంగా జీవించడానికి మనం చర్చికి రావాలి,
దాని కొరకు సేవకుడు బోధించాలి. అలా బోధించే చోట నీవు ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. వాక్యానుసారంగా ఉన్న చోట నీవు ఉంటే నువ్వు మరీ బలంగా దీవించబడతావు. సత్యాన్ని వెంబడిస్తే నువ్వు ఎక్కువగా దీవించబడతావు. అటువంటి వాక్యాన్ని నువ్వు ఎన్నడూ పోగొట్టుకోవద్దు. ఆయన కృపని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే పాతాళము నీ ఎదుట నిలబడలేదు, అపవాది నీ ఎదుట నిలబడలేడు, లోకము నీ ఎదుట నిలబడలేదు. అనేకమైన వాటిని దేవుడు నీ ఎదుట నిలబడనీయకుండా ముందే చేస్తున్నాడు. వాటిని చూసి నువ్వు భయపడద్దు అన్నాడు. వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని వెంబడించు, ఒకరోజు పరలోక రాజ్యంలో కలుగుతావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. తిరిగి దేవుని యొక్క సేవకు సమయాన్ని అప్పగిస్తాను.